అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మునగాకు పొడి చేస్తున్నానండి. ఈ అంటే మనం కూర కూడా చేసుకోవచ్చు. ఇది మునగాకు పొడి అండి. మునగాకు ఇది 40 రూపీస్కి. ఇది మా ఊర్లో అయితే ఫ్రీగానే వస్తుంది. ఇక్కడైతే హైదరాబాద్లో 40 రూపాయలకి తీసుకున్నాను. ఇది మునగాకు బాగా కడిగి ఆరబెట్టుకోవాలి, ఇంట్లోనే ఆరబెట్టుకోవాలి. తర్వాత దానికి కావాల్సిన కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు, ధనియాలు, శనగపప్పు, జీలకర్ర, మెంతులు, మిరపకాయలండి. అంటే మనం ఇది కూర కూడా ఆకుకూర ఫ్రై కూడా చేసుకోవచ్చు. అంటే శనక్కాయలు వేసి చేస్తారు మా ఊర్లో. రాగి సంగటి శనక్కాయలు వేసి చేస్తారు. ఇది మా ఊర్లో, మా అత్తగారి ఊర్లో అయితే ఫ్రీగానే దొరుకుతుంది. ఇక్కడైతే డబ్బులు పెట్టి తీసుకోవాలి సార్. పొడి చేసామనుకోండి డైలీ అన్నంలో వేసుకొని తినొచ్చు. ఉంటాయి కొన్ని రోజులు. స్టవ్ వెలిగించాలండి. చూడండి, ఇది మునగాకు. అంటే ఇది ఆకు 40 రూపీస్కి తీసుకున్నాను. ఇక్కడైతే హైదరాబాద్లో అయితే కాస్ట్లీ ఉంది. మా అత్తగారి ఊర్లో అయితే చెట్లు ఉంటాయి కాబట్టి అక్కడ ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు. అక్కడైతే మా అత్తగారి ఊరు చిత్తూరు డిస్టిక్. అక్కడైతే చెట్లు ఉంటాయి, మునగాకు చెట్లు, కొబ్బరి చెట్లు ఇవన్నీ ఉంటాయి. అక్కడైతే శనక్కాయల పొడేసి రాగి సంగటిలో తింటారు. ఇక్కడైతే దొరకదు కాబట్టి ఇక్కడ 40 రూపాయలకి తీసుకున్నాను. పొడి చేస్తున్నానండి, మునగాకు పొడి. ఫస్ట్ 1 స్పూన్ ధనియాలండి. అన్నీ విడివిడిగానే ఫ్రై చేసుకోవాలండి. ఇది అన్నీ కలిపి చేసుకోవద్దు. కొద్దిగా వేగిన తర్వాత జీలకర్ర వేస్తాను. అంటే నూనె లేకుండానే చేస్తున్నాను. అట్లయితేనే మనకు ఉంటుంది కొన్ని రోజులు పొడి. మనం ఫస్ట్ వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని వెల్లిగడ్డ నలిపేసుకొని చేసుకొని తినొచ్చు. కొంచెం వేగిన తర్వాత 1 స్పూను జీలకర్ర ఇట్లా కొద్దిగా దూరగా వేగాలండి. ఇది ధనియాల జీలకర్ర వేగింది. దీనిలో ప్లేట్లు వేసుకుంటాం, ఒక్కొక్కటి సపరేట్గా వేసుకోవాలి. కొంచెం మెంతులండి, 1 స్పూన్ మెంతులు, చిన్న స్పూన్ మెంతులండి. ఈ స్పూన్ మెంతులు తీసుకున్నాను. మెంతులు కొద్దిగా తక్కువ తీసుకోవాలి. కొంచెం మెంతులు బాగా వేగాలి. మెంతులు వేగినాయండి, రెడ్గా టపటప అంటున్నాయి. టపటప అనేటప్పుడు తీసేసేయాలి. ఒక స్పూను కందిపప్పు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూను మినపప్పు. ఈ 3 వేగిన తర్వాత మనం పెసరపప్పు సన్నగా ఉంటుంది కాబట్టి మాడిపోతుంది. దీన్ని వేగడానికి టైం పడుతుంది. ఇది తర్వాత పెసరపప్పు వేసుకోవచ్చు. చూడండి ఎర్రగా అవుతున్నాయి. అంటే ఎందుకంటే అన్నీ ఈ స్పూన్తోనే తీసుకుంటున్నాను. అంటే ఇవి కొద్దిగా తగ్గించుకొని తీసుకుంటే ఆకు ఎక్కువ ఉంటుంది. ఆకు ఎక్కువ ఒంటికి మంచిది కాబట్టి ఇవన్నీ కొద్దిగా వేసుకుంటున్నాను. లేదంటే ఆకు ఎక్కువ ఉన్నప్పుడు ఇవి కూడా కొంచెం 2 స్పూన్లు వేసుకోవచ్చు. అంటే ఆకు ఎక్కువ ఉండాలనేసి ఇవన్నీ కొంచెం తగ్గి చేసుకుంటే ఆకు ఎక్కువ కనిపిస్తుంది మనకు. ఎర్రగా కావాలి. అంటే దీంట్లో మినపప్పు 1 స్పూను, కందిపప్పు, శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, మెంతులు వేసుకున్నాను. బాగా వేగిపోయి ఇప్పుడు 1 స్పూను పెసరపప్పు. మీకు డైలీ అన్నంలోకి ఫస్ట్ రోజు ఒక ముద్ద. షుగర్ అన్నిటికీ అన్ని సర్వరోగ నివారణ అంటే ఇది మునగాకే. ఇంకా అన్ని జబ్బులు పోతాయి దీనివల్ల. ఈరోజు అంటే ఆ రోజు ఆకుకూర శనక్కాయలు వేసి చేసుకుంటే అది 1 రోజుకే వస్తుంది. ఇప్పుడు పొడి చేసుకుంటే మనం రోజు వేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే బయట అయినా పెట్టుకోవచ్చు. ఎందుకంటే నూనె తగలనియట్లే, వాటర్ కూడా ఏ విధంగా తగలనియాలి. బాగా 2 డేస్ ఆరబెట్టుకున్నానండి. ఇంట్లోనే బాగా కడిగి ఆరబెట్టుకున్నాను ఫ్యాన్ కింద. దీన్ని నూనె లేకుండా బాగా మంట తగ్గించుకొని, నూనె లేకుండా అంటే ఆకు మాడిపోతుంది. నూనె లేకుండా మంట తగ్గించుకొని
నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఆకు ముక్కలు మంచిగా అండి. ఎండు మిరపకాయలు 20 వేసుకున్నాను. కారం తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. రోజు ఫస్ట్ అన్నం తినే ముందు అన్నం వేసుకున్నాక కొంచెం నెయ్యి వేసుకొని ఇది వేసుకొని ఒక రోజు ఒక ముద్ద తిన్నారనుకోండి, ఉన్న ఏ జబ్బులు రావు. పిల్లలకు కానీ మనకు కానీ పెద్దలకు కానీ అందరూ వేసుకొని తినొచ్చు. ఇదైతే 2-3 కనీసం 20 రోజులు కదా, నెల కూడా ఉంటాయి ఈ పొడి అయితే. మనం ఆకుకూర చేసుకున్నాం అనుకోండి, మునగాకు శనక్కాయలు పొడి వేస్తే అది ఒక రోజే తినాలి. ఇదైతే పర్మనెంట్గా ఉండదు. హైదరాబాద్లో దొరకదులేండి మునగాకు, దొరికినా చాలా కాస్ట్లీ. మా ఊర్లో చిత్తూరులో అయితే బాగా ఫ్రీగా దొరుకుతుంది కాబట్టి ఎప్పుడంటే అప్పుడు వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు తినేది ఎక్కువ అదే, రాగి సంగటి మునగాకే. అందుకే వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నాం. హైదరాబాద్లో అన్నిటికీ జబ్బులే. అందుకే ఇక్కడ పొడి చేసుకున్నాం అనుకోండి, ఈ పొడి అనేది రోజు తినొచ్చు అన్నంలోకి. ఒక రోజే చేసుకున్నాం అనుకో మళ్ళీ దొరకదు. మళ్ళీ ఆకు దొరకాలంటే వాడుకు మళ్ళీ నెల 2 నెలలకి దాకా దొరకదు ఆకు. ఇక్కడ నేను ఆకుకూరలు తెప్పించుకున్నాను అదే పనిగా. ఒక నెల నుంచి అడిగితే తెచ్చిచ్చాడు వాడని. చూడండి వేసాను. అంటే ఇక్కడ 40 రూపాయలకండి ఈ ఆకు. తను ఆయిల్ వేయలేదండి. స్టవ్ మంట తగ్గించేసుకొని నిదానంగా ఫ్రై చేసుకొని. అంటే చిన్న చిన్న ఆకులు కదా, మాడిపోతాయి. వాటర్ అయితే లేకుండా బాగా 2 డేస్ ఆరబెట్టుకున్నా ఫ్యాన్ కింద. కొంచెం నిదానంగా మంట తగ్గించుకొని చేసుకోవాలి. చూడండి ఎంత తగ్గిపోతే, చూడండి ఎంత కొద్దిగా అయింది. ఇట్లా తగ్గిపోతే కొద్దిగా, నేను చూడండి ఎంత కొద్దిగా అయిందో. మంట తగ్గించుకొని దగ్గరుండి వేయించుకోవాలి ఇది ఆకు, నూనె లేకుండా. చూడండి ఎంత తగ్గిపోయిందో. ఎంత ఉండే ఇందాక వేయించిన కొద్దికి తగ్గిపోతుంది. ఇది మొక్కల నొప్పులకు, షుగర్కి, బీపీకి, ఇంకా అన్ని థైరాయిడ్కి అన్నిటికీ ఇది మంచిది. ఫస్ట్ అన్నం వేసుకోగానే ఈ పొడి వేసుకొని 2 ముద్దలు తిన్నారనుకో, ఆ రోజుకి అట్లా తింటూ ఉంటే స్లోగా అన్ని జబ్బులు తగ్గిపోతాయి. మీరు కూర చేసుకొని తినాలంటే కూర అనేది ఒక రోజుకే వస్తుంది. అది మళ్ళీ దొరకమంటే దొరకదు ఇక్కడ మునగాకు హైదరాబాద్లో. ఇక్కడ తక్కువ తింటారు కాబట్టి దొరకదు. మళ్ళీ ఆకుకూర వాళ్ళని అడుక్కొని తీసుకొచ్చుకోవాలి. ఇది చూడండి ఎంత కొద్దిగా అయిందో. బాగా మంట తగ్గించుకొని చేసుకోవాలి. ఉండి ఆకు దగ్గర ఉండి వేయించు. మునగాకు దగ్గర ఉండి, స్టవ్ దగ్గరగా ఉండి, బాగా నూనె పోయలేదండి, దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి ఆకుకూర మునగాకు. లేకుంటే కొంచెం మంటకి మాడిపోతుంది, మళ్ళీ మాడిపోయిన స్మెల్ వస్తుంది. దగ్గరుండి బాగా మంట తగ్గించుకొని ఫ్రై చేసుకోవాలి ఆకుకూర. ఈ చలికాలం, వర్షాకాలం ఇది చాలా మంచిదండి. అంటే ఎప్పుడు దొరికితే అప్పుడు పొడి చేసి పెట్టుకోవడమే బెటర్ కూర కన్నా. కూర అంటే ఒక రోజుకి అయిపోతుంది. అది ఈ హైదరాబాద్లో దొరకదు కూడా. ఏమైనా చెట్లు పెట్టుకుంటే చెప్పలేం, కానీ బయట ఆకుకూర వాళ్ళని అడిగితే కూడా తెచ్చేయట్లేదు ఈ మధ్య. మా అత్తగారి ఇల్లు చిత్తూరు డిస్టిక్ అండి. వాళ్ళకి దగ్గర అయితే బాగుంటుంది. వాళ్ళ ఇంట్లో చెట్లు ఉన్నాయి, అప్పటికప్పుడే కోసుకొని వాళ్ళు కూర చేసుకుంటారు. ఇక్కడ ఒక నెల నుంచి చెప్తే ఇప్పుడు తెచ్చిచ్చాడు. చూడండి శబ్దం వస్తుంది చూడండి, ఇట్లా పొడి పొడిగా చూసారా, ఇట్లా ఇట్లా ఈ సౌండ్ రావాలా. ఆకు అంటే ఆకు ఒగ్గురుగా ఉంటుంది. ఈ ఆకు అనేది ఇట్లా ఇట్లా సౌండ్ వస్తే బాగా ఏగినట్లు లెక్క. చూసారా సౌండ్ వస్తుంది చూడండి, ఇట్లా చూసారా.
దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి. ఇది ఆకు చూసారు ఎంత తగ్గిపోయిందో చూసారండి. ఆకు ఇట్లా పొడి పొడిగా సౌండ్ రావాలా, వస్తే అప్పుడు ఉంటుంది పొడి. ఎన్ని రోజులైనా, నెలైనా 2 నెలలైనా ఉంటుంది. రోజు అన్నంలో వేసుకొని తినొచ్చండి. స్లోగా తింటా అంటే అన్ని జబ్బులు పోతూ ఉంటాయి. కూర అంటే ఒక రోజుకే అయిపోతుంది, ఈ పొడిలాగా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇట్లా ఎంత ఆయిల్ ఏమి వేయలేదండి. చూడండి ఆకు ఇంత బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది చల్లగా అయినాక మిక్సీ కొట్టుకోవాలి. ఇంకా అన్నీ మిక్సీ కొట్టుకుంటే ఇది ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవచ్చు, బయటనే పెట్టుకోవచ్చు. అంటే వీలుంటే చింతపండు కూడా వేసుకొని ఫ్రై చేసి కొట్టవచ్చు. నేను వేయట్లేదు చింతపండు. స్పూన్ ఉప్పు వేస్తానండి. చూడండి పొడిలాగా చేస్తున్నాను, పొడి చేస్తున్నాను చూడండి. ఇప్పుడు మునగాకు వేస్తున్నానండి. ఇది పొడి పప్పులో మెత్తగా పొడి చేసేసుకున్నాక మళ్ళీ తర్వాత మునగాకు వేసుకోవాలి. ఇంకొంచెం ఉప్పు వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకుంటున్నానండి. తీసి అంటే ఎక్కువ పప్పులు తక్కువ వేసుకోవాలి. పొడి ఆకు ఎక్కువ ఉండాలి, అప్పుడు కొంచెం ఒంటికి పడుతుంది. మనం ఎక్కువ వేసుకున్నాం అనుకో పప్పులు తెల్లగా వస్తుంది, అప్పుడు మునగాకు పొడి కాదు కందిపొడి తిన్నట్టు ఉంటుంది. చూడండి ఇట్లా గ్రీన్ కలర్గా కనిపించాలా. ఎక్కువ పప్పులు వేసుకోవాలి, పప్పులు కొద్దిగా తగ్గించుకోవాలి. మినపప్పు, శనగపప్పు, కందిపప్పు, ధనియాలు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ కొంచెం తగ్గించుకొని చేసుకోవాలి. ఆకు ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు. కాకుండా నేను నూనె ఏమీ వేయలేదు, నూనెలో వేయించలేదు, దేంట్లో వేయించలేదు. ఉడిగానే వేయించాను, ఉట్టిగానే వేయించేసాను. ఇది బయటనే ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవచ్చు, డైలీ అన్నంలో తినవచ్చు. ఇది ఉంటుంది నెల 2 నెలలు కాదు, 1 ఇయర్ కూడా ఉంటుంది. ఇది మునగాకు పొడి అండి. ఇది నచ్చితే ఈ విధంగా చేసుకోండి. ఆ కూర చేసుకునేది దానికన్నా ఈ పొడి చేసుకుంటే నెలంతా తినొచ్చు. నెలకి 2 నెలలు, 1 ఇయర్ కూడా తినొచ్చు. ఉంటే పప్పులు తక్కువ వేసుకొని ఆకు ఎక్కువ వేసుకున్నారనుకోండి ఒంటికి పడుతుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. రోజు అక్కడ పోయి ఇక్కడ పోయి ఎత్తుకోవాలంటే హైదరాబాద్ అది దొరకదు. ఇది మీ ఈ పొడి నచ్చిందనుకోండి, ఈ విధంగా చేసుకోండి. రోజు అన్నంలో తినొచ్చు. ఇడ్లీ, దోశ, చపాతీలో కూడా వేసుకోవచ్చు. నెయ్యి వేసుకొని రోజు తినొచ్చు. అన్నిటికీ మంచిది ఆరోగ్యానికి. పిల్లలకు కూడా పెట్టవచ్చు. కొంచెం కారం తగ్గించుకోవాలంటే పిల్లలకు కూడా పెట్టవచ్చు. నా పొడి నచ్చిందనుకోండి, నా రెసిపీ నచ్చిందనుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.